అసలు దేవుని ప్రేమ ఎంత అద్భుతంగా ఉంటుందంటే, పేతురు యేసయ్య దగ్గరికొచ్చి ఏమంటాడంటే, "నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల ఎన్ని మార్లు మట్టుకు క్షమించవలెను? 7 మార్లు మట్టుకు క్షమించవలెనా?" అని చెప్పి యేసయ్యని అడుగుతాడు. యేసయ్య ఏమంటాడంటే, 7 మార్లు మట్టుకే కాదు గాని 70 ఏళ్ల మట్టు మార్లకు క్షమించవలెనని స్పష్టంగా దేవుడు చెప్తాడు. చిన్నగా ఏదన్నా అపార్థాలు అయిపోతే చాలు కుటుంబాలు విడిపోతున్నాయి. ఎన్నో వివాహ బంధాలు విడిపోతున్నాయి. క్షమించడం లేకపోవడం వల్ల చాలా కుటుంబాలు నష్టపోతున్నాయి. ప్రేమను కోల్పోతున్నాయి. సహనం లేదు వాళ్ళకి. కానీ బైబిల్‌లో ఏముందనంటే, క్షమించమని ఎన్ని సార్లు ఉందంటే 70 ఏళ్ల వరకు క్షమించమంటున్నాడు దేవుడు. డైరెక్ట్‌గా 70 ఏండ్ల వరకంటే మామూలు ముచ్చట్లా అండి? ఒక రోజుకు ఎన్ని సెకండ్స్ ఉంటాయి? ఒక రోజుకి ఎన్ని మినిట్స్ ఉంటాయి? ఎన్ని అవర్స్ ఉంటాయి? ప్రతి మినిట్, ప్రతి సెకండ్ క్షమించమనే చెప్తున్నాడు దేవుడు. ఒక మనిషినే దేవుడు అంత క్షమించమంటే, సాక్షాత్తు దేవుడు ఎన్ని సార్లు మనల్ని క్షమిస్తున్నాడు. పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మనం ఏదైనా ఒక తప్పు చేసే ఉంటాం కదా. ఏ తప్పు చేయని మానవుడు ఎవ్వడు లేడు. ప్రతి మనిషి ఏదో ఒక తప్పు చేసే ఉంటాడు. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే క్షమించమంటున్నాడు. అదే రీతిగా దేవుడు మనల్ని చాలా సార్లు క్షమిస్తున్నాడు. ఎన్ని సార్లు ఓపిక పడుతున్నాడు అంటే, ఎన్ని సార్లు తప్పు చేశామో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి మీరు. అసలు ఎక్కడెక్కడ ఏ తప్పు చేశామో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఆ తప్పును బట్టి దేవుని దగ్గర క్షమాపణ అడగండి. తప్పకుండా దేవుడు ప్రేమ స్వరూపి. దేవుడు క్షమించేవాడు. ఇంకోటి ఏందనంటే, ఈ లోకంలో చాలా మంది ఏమనుకుంటారంటే, తాగడంలో చాలా కిక్ ఉంది. వ్యభిచారంలో చాలా కిక్ ఉంది. పాపం చేస్తే చాలా ఆనందించొచ్చు అని చెప్పి చాలా ప్రజలు అనుకుంటున్నారు. కానీ అసలైన ఆనందం ఎందులో ఉందంటే, పరిశుద్ధంగా జీవించడంలో ఉందండి. నువ్వు ఒకసారి పరిశుద్ధంగా జీవించి చూడు, తాగిన దానికంటే కిక్ ఉంటది. వ్యభిచారం చేసిన దానికంటే కిక్ ఉంటది. పరిశుద్ధమైన గ్రంథం పట్టుకొని పరిశుద్ధంగా జీవిస్తే ఆ ఆనందం ఎంత ఉప్పొంగుతదంటే హృదయంలో, వేరే వాళ్ళకు దేవుని ప్రేమ చెప్పకుండా నువ్వు ఉండలేవు అసలు. అంత అద్భుతంగా ఉంటది దేవుని ప్రేమ. మనం బ్రతికేది ఎన్ని ఇయర్స్ అండి మనం బ్రతికేది? ఈ రోజులలో ఒక 50 సంవత్సరాలు కూడా బ్రతుకుతామో లేదో మనకు గ్యారెంటీ లేదు. కానీ దేవుడు ఎంత ప్రేమించిండో అంటే అసలు వర్ణించలేమండి. దేవుని ప్రేమను అసలు ఒక పులి స్టాప్ పెట్టలేం. ఆ దేవుని ప్రేమ ఇంతుంటదని పులి స్టాప్ అని పెట్టలేం. నేను ఏమంటున్నా అంటే ఈ సందర్భంగా, మతం మారకండి. కాకపోతే యేసుక్రీస్తు గురించి పూర్తిగా తెలుసుకోండి. మనం చనిపోయే లోపు దీని గురించి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అలానే హిందూ గ్రంథాలలో ఉంది. అలానే ముస్లిం గ్రంథాలలో ఉంది. చాలా వేదాలలో ఎన్నో గ్రంథాలు చెప్తున్నాయి. పరిశుద్ధ దేవుడు కూడా చెప్తున్నాడు. పరిశుద్ధంగా జీవించడం వల్లనే మనకు పరలోక రాజ్యం గాని, పాపంలో ఉండడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. ఎన్ని కోట్లైనా సంపాదించుకుందాం. కానీ పరలోక రాజ్యం అయితే రాదు. ఎన్ని కోట్లున్నా కూడా మనం పరలోక రాజ్యానికి వెళ్తామా? ఈ రోజు మనిషి డబ్బు 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 అని చెప్పి డబ్బు వెనక పరిగెడుతున్నాడు. మనిషి సుఖం అని చెప్పి సుఖం వెనక పరిగెడుతున్నాడు. పేరు కోసం అని ఎన్నో చేస్తున్నాడు. ఎంత పేరుండి, ఎంత ప్రఖ్యాతులుండి ఏం లాభం అండి? మనం చివరికి వెళ్ళేది అక్కడికే కదా. ఇక్కడున్నన్ని రోజులు ప్రతి మానవుని క్షమిద్దాం. ప్రతి మానవుణ్ణి ఎంత ప్రేమిద్దామంటే, యేసుక్రీస్తు ప్రేమించినంతగా ప్రేమిద్దాం. యేసుక్రీస్తు మన కోసం సిలువలో మరణించాడు. మన పాపముల నిమిత్తం ఆయన సిలువ ఎక్కాడు. కాబట్టి యేసుక్రీస్తుని ఒకసారి తెలుసుకోండి. ఆ పరిశుద్ధమైన మార్గాన్ని ఒకసారి గమనించండి. తెలుసుకోండి. థాంక్ యూ అండి.